భారతీయ జనతా పార్టీలో అసమ్మతి మొదలైంది. కారణం ఏమిటంటే ఉత్తరప్రదేశ్‌లో కంగు తిన్నది. యోగి ఉన్న చోట కూడా కంగు తిన్నది. ప్రతి చోట మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునేది. డబుల్ ఇంజిన్ సర్కార్ లెక్క పెట్టలేదు అక్కడ. మీ అహంకారాన్ని గుర్తించారు. మీ బలుపు మాటల్ని గుర్తించారు. నోటికొచ్చినట్టు మాట్లాడిండ్రు కాబట్టి ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిండ్రు. అహంకారం ఎవడు ప్రదర్శించినా ఇంతే ఉంటది. ఇంకో విషయం ఏం చెప్తున్నా గుర్తుంచుకోండి. మోదీ, అమిత్ షాలు నడ్డాని మాట్లాడనివ్వలేదు. నడ్డాని అసలు గుర్తించలేదు. వేదికల మీద నడ్డా వస్తుంటే పక్కకు గుంజేసిండు అమిత్ షా. ఇది మంచి టీవీగా క్లియర్గా కనబడ్డది. సీనియర్లకు విలువయలేదు. సీనియర్లను పక్కన పెట్టారు. ఇప్పటికైనా చింతన బయటకు చేయాలా భారతీయ జనతా పార్టీ దీనిపైనే. చేస్తేనే వచ్చే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు మనుగడ ఉంటుంది. లేదంటే 50 సీట్లు కూడా రావు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ముసలం మొదలైంది. రానున్న 10-15 రోజుల్లో పెద్ద భవాలు బచాయిస్తుంది. చూడండి మీరు. ఎందుకంటే అలా వార్తలు వస్తున్నాయి. నాయకత్వంలో లోపం ఉన్నదని చెప్పి అసమ్మతి రాగం అప్పుడే మొదలైందట.